వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లకూడదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని జంగారెడ్డిగూడెం రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ఎస్ రంగనాయకులు కోరారు. రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పోలవరంలో ఆటో టాక్సీ యూనియన్ సభ్యులతో రహదారి భద్రతా అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై సురేష్ బాబు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. పెట్టుకోవడానికి మెయిన్ కారణం రెండు. ఒకటి ఏంటంటే ప్రతి నెల మేము రోడ్డు భద్రతా మహోత్సవాలని చేస్తూ ఉంటాం. అందులో భాగంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఈ లోపల మన ఇక్కడ పట్టిసీమ ఉత్సవాలు కూడా స్టార్ట్ అయ్యని చెప్పేసి ఆర్టీ గారు మన మీటింగ్ పెట్టినప్పుడు డ్రైవర్ సోదరులు కూడా మీరు కొన్ని సూచనలు ఇవ్వాలి ఫంక్షన్ ఫెస్టివల్ టైంలో అని చెప్పారు. రెండు కలిసి వస్తాయని చెప్పేసి నేను ఈ రోజున పెట్టాను. కాకపోతే నా భాష గారు చెప్పింది బాగానే వస్తారని చెప్పారు. కాకపోతే ఆయన ప్రాబ్లం వల్ల రాపోయారు. పర్లేదు, మీ ద్వారా మిగతా వాళ్ళకి తెలియపరిస్తే మాకు చాలు. ఫస్ట్ వన్ ఏంటంటే రోడ్డు భద్రతా మహోత్సవాలు. దీని ఉద్దేశం ఏమీ లేదు, యాక్సిడెంట్లు తగ్గించాలంటే గవర్నమెంట్ ఒకటి ఏం చేయలేదు. గవర్నమెంట్ అంటే మేము ఒక్కడే చేస్తూ ఉంటాం. మీరు కూడా మాతో కలిసి మనందరం కలిసి చేసినప్పుడే యాక్సిడెంట్లు తగ్గిస్తాం. మేము అంతవరకు చెప్తాం, అంతేగాని ఆచరించలేం. మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, మీకు ఆ రోడ్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు. దాన్ని ఎలాగ అధిగమించి మనం యాక్సిడెంట్లు చేయకుండా ఉండాలి అన్నది మీలో మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. మెయిన్ యాక్సిడెంట్ జరగడానికి సార్ చాలా విషయాలు చెప్పారు. నాకైతే రెండు అబ్జర్వేషన్లు చూసాను ఆటోలో. ఒకటి ఏంటంటే యూటర్న్. ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం జంక్షన్లో, మనకి వెనకాల ఎవరో పాసెంజర్ పిలుస్తాడు, ఇంకా వెనక్కి పక్కకి చూడడం చక్కని చెప్పేస్తాడు. వెనకాల వచ్చి నేను మోటార్ సైకిల్ రోడ్ కానీ వెహికల్ రోడ్ కానీ ఆడిం చేస్తాడు, వచ్చి కూర్చేస్తాడు. అదే యాక్సిడెంట్. అలాంటి తప్పిదం ఒకటి. రెండోది, మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరికైనా చెయ్యి ఊపుతారు. చెయ్యి ఊపినప్పుడు కూడా వెనకాల ఎవరన్నా వస్తున్నారా లేదా అని సైడ్ మిర్రర్లో చూసుకుని మనం ఆగినప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించిన వాళ్ళు అవుతాం. ఈ రెండు సూచనలు మెయిన్గా పాటించండి. అలాగే సార్ చెప్పినట్టు ఫ్రంట్ సీటింగ్ చేయొద్దు. ఆటోకి ఏమవుతుందంటే ఫ్రంట్ సీటింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవుతాం. మీరు బ్యాక్ సైడ్ని ఎంతమంది కూర్చుకున్నా బ్యాలెన్స్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే సెంటర్లో ఉంటుంది అన్నమాట. దానికి ఎప్పుడు తయారు చేసిన వెనకాల 3 మెంబర్స్ పెట్టేలాగా వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడు ఫ్రంట్ సీట్ చేశారో మీకు స్టీరింగ్ తిరగపోవటం, పక్కన ఎవరు వస్తున్నారో కనపడకపోవటం, దీనివల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే మీకు మాకు ఉన్న రిలేషన్ ఏంటంటే మీ మీద ఏదో మనం ఎంత అంటే మీరు రోడ్డు మీద తిరగాలి, మేము రోడ్డు మీద రావాలి, మీకు ఏదో కేసులు రాయాలి అనే సందర్భం కాదు. మనందరం భార్యాభర్తలు లాంటి వాళ్ళం. ఏ గొడవ ఉన్నా ఏదున్నా నేను రోడ్డు మీదకి రావాలి, నీతో మాట్లాడాలి, మీరు లైసెన్స్ అనో ఎఫ్సీ అనో లేకపోతే ఏదోనో మీరు కూడా మన దగ్గర రావాలి. అలాంటి యొక్క సంబంధం ఉంది. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ఆటో సోదరులుగా ఈ రోజున డ్రైవర్ యొక్క ఒకప్పుడు డ్రైవర్ అంటే ఏంటో విధంగా చూసేవాళ్ళు. ఈరోజు రాను డ్రైవర్ అంటే చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్.